గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరుణప్రసాద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మేము బయటికి ప్లాన్ చేస్తున్నాము. మా హస్బెండ్ నైట్ బయటికి వెళ్దామని చెప్పారు. ఒక లాంగ్ రైడ్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ఏం తెలియదు. ఇంకా అంతా కూడా వ్లాగ్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఓకేనా గైస్? సీ యూ ఇన్ ద వ్లాగ్. సో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం గైస్. ఫస్ట్ బైక్ పైన వెళ్దాం అనుకున్నాము, కానీ ఎందుకైనా మంచిది, కొంచెం క్లౌడీ ఉంది, ట్రైన్ వస్తుందేమో అని కొంచెం టెన్షన్ పడి సరే కార్లో వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. మేము నాసిక్లో ఉంటాము. సో మేము వెళ్ళే రూట్లో సెంట్రల్ జైలు ఒకటి ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇక్కడే దాని ఎంట్రీ. ఇదిగోండి, ఇదే నాసిక్ సెంట్రల్ జైల్ ఎంట్రీ అనమాట. చాలా పెద్దది. అండ్ అదే రోడ్లో దాని ఆపోజిట్గానే ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటంటే మనందరం దేనికోసం కష్టపడతాము? కరెన్సీ కోసం కష్టపడతాము. మన ఇండియా మొత్తానికి ఇక్కడి నుంచి కరెన్సీ నోట్స్ అన్ని ప్రింట్ అవుతాయండి. కరెన్సీ నోట్ ప్రెస్ చాలా హై సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఆల్ టైమ్ సెక్యూరిటీ. లోపల మనకి ఏం తెలియదు, ఎవరికి ఎంట్రీ ఉండదు. అండ్ ఫైనల్లీ రెస్టారెంట్కి రీచ్ అయిపోయాము. స్టార్టర్స్ చెప్పుకున్నాము, తర్వాత మెయిన్ కోర్స్లో కూడా ఆర్డర్ ఇచ్చాము. అదంతా నేను మీకు ఏం చూపించలేదు, స్టార్టింగ్ కొంచెం చూపించాను, ఎందుకంటే కొంచెం కెమెరా అది ఆఫ్ చేస్తే టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి కాసేపు కెమెరా ఆన్ చేసి అన్నీ చూపించి తర్వాత నేను కెమెరా అనేది ఆఫ్ చేసేసాను. అదేంటంటే ఫస్ట్ స్టార్టర్లోకి మేము పన్నీర్ ఏదో స్టార్టర్ చెప్పారు, చిల్లీ పన్నీర్ అనుకుంటా. ఎస్, చిల్లీ పన్నీర్ బాగుంది. మరీ స్పైసీ లేదు, అలాగని నార్మల్గా లేదు, మీడియం రేంజ్లో బాగుంది. అండ్ బయట కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉన్నదేమో, ఆ వెదర్కి బాగా అనిపించింది అనమాట. కాసేపు అలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాము. వీ హ్యాడ్ అ రియల్లీ వెరీ గ్రేట్ టైం అనమాట. మ్యారీడ్ లైఫ్లో ఇలా పర్సనల్ టైం అనేది ఏదైతే ఉంటుందో, పర్సనల్ స్పేస్ని స్పెండ్ చేయటము, చిల్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. వీక్ అంతా ఎలాగో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం కాబట్టి అట్లీస్ట్ వీకెండ్స్, సండేస్ అయినా కొంచెం సేపు అలా బయటికి వెళ్ళి స్పెండ్ చేస్తే టైం మైండ్ రీఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసుకోవడానికి ఇది ఒక బూస్టప్లా అనిపిస్తుంది. సో మేము మాత్రం వీక్ అంతా ఇంట్లో ఉంటాం, కానీ అట్లీస్ట్ సండే మాత్రం ఎక్కడైనా ఒక దగ్గరికి వెళ్తాము. అంటే అది పలానా పర్టికులర్ ప్లేస్ అని ఏముండదు, అట్లీస్ట్ ఆ రైడ్కైనా వెళ్తాము. కాసేపు అలా ఫ్రెష్ ఎయిర్ అదంతా చూసుకొని కాసేపటికి ఇంటికి వచ్చేస్తామన్నమాట. అలా మా టైం మేము షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకుంటాము. సో ఫైనల్లీ ఫుడ్ అంతా తినేసిన తర్వాత రిటర్న్ అయిపోయే టైం వచ్చేసింది. We are leaving now. వెళ్ళిపోతున్నాము. అండ్ దారిలో వెళ్తున్నప్పుడు మామూలుగానే లేట్ నైట్ అయింది, దానికి తోడు బాగా ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయింది. ఈ రోడ్లో ఎక్కువగా హెవీ వెహికల్స్ వెళ్తాయి, నైట్ టైం కదా, వాటికి పర్మిట్ ఉంటుంది. దానివల్ల ఏంటో కానీ చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉండిపోయింది. బై గాడ్స్ గ్రేస్ మేము మాత్రం కొంచెం ముందుగానే వచ్చింది, ఆ ఛాన్స్ వచ్చింది ముందుగానే వెళ్ళిపోవడానికి. ఎక్కువ టైం అయితే మేము ఉండిపోలేదు, అక్కడ లాగ్ అయ్యలేదు. ఫైనల్లీ నార్మల్గా వచ్చేసింది, ఫ్రీగా ఉంది రోడ్ అంతా. ఇంకా ఇంటికి దగ్గరికి వచ్చేసామన్నమాట. మా డే అయితే ఇలా మేము మంచిగా ఎంజాయ్ చేసాము, మంచి క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం అని. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.